విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ మధ్య కాలంలో మన సమాజంలో ఫేక్ డాక్టర్ల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. డాక్టరేట్లు తీసుకొని హానరరీ డాక్టోరియం అని ప్రకటించుకొని తమని తాము డాక్టర్లుగా ఎలివేట్ చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. కామన్ మ్యాన్ పేషెంట్గా మారడం వెనకాల ఉన్నటువంటి ఈ టెక్నిక్స్ ఏంటి, యాక్చువల్గా ఇలాంటి ఫేక్ డాక్టర్లని ఎలా ఐడెంటిఫై చేయాలి, వారిని చీటర్లుగా ఎందుకు అనకూడదు అంటున్నటువంటి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాయి చంద్ర గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. హలో డాక్టర్, నమస్తే. సో యూజువల్గా నేను మిమ్మల్ని డాక్టర్ అన్నాను. డాక్టర్ అనగానే మీరు ఏం చేస్తుంటారు? ఈ పొజిషన్కి మీరు రావడానికి బ్యాక్లో ఏం జరిగింది, అసలు ఏం చదివితే మీరు ఇక్కడ దాకా వచ్చారు? నేను ఎంబీబీఎస్ చేశానండి, తర్వాత డిఎన్బి ఆర్థోపెడిక్స్ చేశాను. సో బేసిక్ డిగ్రీ ఎంబీబీఎస్. ఓకే. సో ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి డాక్టర్లు, అది కూడా లైఫ్ స్టైల్ డాక్టర్స్, మేము ఒబేసిటీని ట్రీట్ చేస్తాము, మేము సన్నబడేలా చేస్తాము, స్లిమ్ అండ్ ఫిట్నెస్ చేస్తాము, వీళ్ళని మీరు ఏ కేటగిరీలో చూస్తారు? అది జస్ట్ లైక్ ఫేక్ అండి. అంటే జనాల్ని చీట్ చేయడం, పాపం అమాయకుల్ని, పాపం అమాయకపు ప్రజలకు వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏంటంటే ఎవరైతే పేరు ముందు డాక్టర్ ఉంటే వాళ్ళు డాక్టర్ అనేసుకుంటారు. సరే ఓకే, ప్రాబ్లం ఏమవుతుందంటే వెయిట్ తగ్గిస్తాం అన్నంత వరకు ఓకే, ఇంకా నేను థైరాయిడ్ తగ్గిస్తాను, పీసీఓడి తగ్గిస్తాను, నేనే దేవుణ్ణి అన్నట్టు ఫర్టిలిటీ సమస్యల్ని కూడా దూరం చేస్తాము, సో అలా చెప్పుకుంటున్నారు. బహుశా అది ఓన్లీ మన ఇండియాలోనే పాసిబుల్, ఎందుకంటే వేరే కంట్రీస్లో అయితే వాళ్ళ మీద సూ చేస్తారు. మన ఇండియాలో ఏంటంటే నడుస్తుంది వాళ్ళకి అలా. సో ఇప్పుడు నాకు డాక్టరేట్ లేదండి, నేను డాక్టర్ కూడా చదువుకోలేదు. డాక్టరేట్ కోసం నేను ఏదో ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళాను, డబ్బులు ఇచ్చుకున్నాను, హానరరీ డాక్టరేట్ వచ్చింది. నేను డాక్టర్ అని పెట్టుకోవచ్చు, కానీ నేనేం చేయాలి ఆ టైంలో? నన్ను నేను ఎలా మీ ముందు ఎలివేట్ చేసుకోవాలి, ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి? ఒక డబ్బులు పెట్టి తెచ్చుకున్నటువంటి డాక్టరేట్, లైక్ హానరరీ డాక్టరేట్ ఎలా ప్రజెంట్ చేయాలి నేను? అంటే ఇప్పుడు ఎవరైనా యూనివర్సిటీ వాళ్ళు చేసిన వర్క్కి ఒక డాక్టరేట్ ఇవ్వడం వేరు. లైక్ సినిమా వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు, పెద్ద పెద్ద ఫేమస్ యాక్టర్స్కి కళారంగంలో సేవలు చేశారు. ఇప్పుడు చిరంజీవి గారికి ఇచ్చారు, ఆయన పేరు ముందు డాక్టరేట్ ఉందనుకోండి, లేదా షారుఖ్ ఖాన్ గారికి ఆయనకి ఇచ్చినట్టున్నారు. అలా అని నేను పేషెంట్లను ట్రీట్ చేస్తాను, దాంతో నేను థైరాయిడ్ తగ్గిస్తాను అనడం కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే చదివింది ఒకటి చేసేది ఒకటి అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ చదివితే న్యూట్రిషన్ వరకు మాట్లాడితే ఓకే, సో నేను దాంతో మీకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్ చేస్తాను, పీసీఓడి. దే కెనాట్ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ అండి, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ర్యాంగెండేల్ టెక్స్ట్ బుక్ చదివారా, వాళ్ళు ఏమైనా క్యాడ్జన్ టెక్స్ట్ బుక్ చదివారా? అసలు వాళ్ళకి ఏ మందులు ఎలా పనిచేస్తాయి ఎలా తెలుస్తుంది? సో ఐ ఫీల్ లైక్ జస్ట్ జనాల్ని, పాపం అమాయకపు ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం అంతే. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా చాలా లావుగా ఉన్నారు, ఓవర్ వెయిట్తో ఉన్నారు, వాళ్ళు సన్నబడాలి, ఒక ఫిట్నెస్ పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేయాలి అంటే మనం ఫుడ్లో చేంజెస్ తీసుకోవాలా, ఎక్సర్సైజ్ చేయాలా, లేకపోతే ఇంతకు మించి ఏదైనా సర్జరీ అవసరం ఉంటుందా? ఇవన్నీ కూడా మనకు ప్రిస్క్రైబ్ చేసేది ఎవరంటారు? వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? బేసిక్గా నేను నా ప్రాక్టీస్లో నేను యూజువల్గా జనరల్ ఫిజిషియన్కి కానీ ఎండోక్రైనాలజిస్ట్కి కానీ రిఫర్ చేస్తానండి. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ 2 days బ్యాక్ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ ఏజ్ 32 years. సో బాగా లావు ఉన్నారు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి, కొంచెం నీరసంగా ఉంది అని అన్నారు. 32 years. అయితే మీకు షుగర్ ఉందా అండి అన్నాను. లాంగ్ బ్యాక్ చెక్ చేసుకున్నాను, ఉంది సార్, కానీ మందులు వాడట్లేదు అన్నాడు. సరే ఓకే అండి, ఒకసారి మళ్ళీ చెక్ చేయిద్దాం అన్నాను. చెక్ చేస్తే 450 షుగర్ ఉంది. సార్ మీరు మందులు వాడట్లేదా అంటే నేను మెంతులు తింటున్నాను అన్నాడు. ఇప్పుడు ఈ పేషెంట్కి కిడ్నీలు ఫెయిల్ అవుతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సో ఇప్పుడు మెడిసిన్స్ వాడకుండా ఓన్లీ మెంతులే తింటున్నారు, ఓన్లీ మెంతులు తింటున్నాడు. ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ డాక్టర్స్ చెప్పే మాటలు విని ఒకళ్ళు మెంతులు అంటారు, ఒకళ్ళేమో ఇంకోటి అంటారు. దానికి లిమిట్ లేదు. సో దెర్ ఈజ్ నో వన్ టు యాక్చువల్లీ టు వాళ్ళని మానిటర్ చేయడానికి లేదు కదండి. వాళ్ళు ఏంటంటే అదే అంటున్నా నేను, వాళ్ళు అసలు ఏ టెక్స్ట్ బుక్ చదివి వాళ్ళు ఇలాంటివి చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మెంతులు తింటే షుగర్ కొంతవరకు తగ్గుతుందని ఉండొచ్చు, అలా అని ఎంత మెంతులు ఎంత డోస్ తీసుకోవాలి, ఏ పేషెంట్కి, తర్వాత వాళ్ళకి అదర్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఇన్ డెప్త్ ఏం స్టడీస్ లేవు కదా. సో 450 షుగర్ ఉన్న పేషెంట్ మెంతులు తింటే దట్ ఈస్ నాట్ సైన్స్. సో అది ఓన్లీ మన ఇండియాలోనే అలా చలామణి అవుతుంది. ఏదైనా ఎవరైనా వాళ్ళకి 10th క్లాస్ పాస్ అవ్వకపోయినా
వాళ్ళ ఇష్టం వచ్చింది చెప్తే జనాలు పాపం తెలియదు, అమాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో ఎవరైతే నా ప్రాక్టీస్లో వచ్చి వాళ్ళు కొంచెం లావు ఉన్నారు, నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నాం అనగానే నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే, నేను ప్రాపర్గా ఒక ఫిజిషియన్ కానీ లేదా ఒక ఎండోక్రైనాలజిస్ట్కి కానీ రిఫర్ చేస్తానండి. ఎందుకంటే మన ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్స్ని, మన ఇంట్లోనే చాలామంది పేషెంట్ లైక్ ఇంట్లో 4 ఉంటే వాళ్ళకి ఏదో ఒక థైరాయిడ్, డయాబెటీస్, బీపీ ఉంటుంది, షుగర్ ఏదో ఒకటి ఉండొచ్చు. సో ఈ హాఫ్ నాలెడ్జ్ అంటే వీళ్ళు దే ఆర్ నాట్ ప్రాపర్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ టెక్స్ట్ బుక్లు చదివారో తెలియదు, వాళ్ళు అసలు ఏ మెడికల్ కాలేజ్లో ఏ పేషెంట్లను చూసారో తెలియదు. సో నేను నా ప్రాక్టీస్లో ఏం చేస్తానంటే, ఎవరైనా పేషెంట్స్ సార్ నేను చాలా లావున్నాను సార్, ఇప్పుడు మోకాలు నొప్పులతో వచ్చారు, బాగా లావున్నారు అనుకోండి, నేను బరువు తగ్గండి అమ్మా అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పేది, సార్ చాలా మెథడ్స్ ట్రై చేసాము మా వల్ల కావట్లేదు అంటారు. సో నేను అమ్మ షుగర్, బీపీ, థైరాయిడ్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇంకా చూసుకోలేదండి, చెక్ చేసుకోలేదండి అంటారు. సో నేను వాళ్ళని ఒక ఫిజిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్కి కానీ రిఫర్ చేసి ఒకసారి ఆ డాక్టర్ గారిని సంప్రదించండి అని చెప్తాను. ఎందుకంటే ఈ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మనం వాటికి ట్రీట్మెంట్ ఇస్తే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. సో వీ కెనాట్ నెగ్లెక్ట్ ఒక హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్ని మందులు ఏమి ఇవ్వకుండా, సో లైక్ ఓన్లీ లైఫ్ స్టైల్తో తగ్గుతుంది అనేది నేను నమ్మను. ఓకేనా అండి, నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే, నేను నా ప్రాక్టీస్లో నేను చేసేది ఏంటంటే, నేను ప్రాపర్ ఎవరైనా ఫిట్నెస్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే 80% మనం తినే ఫుడ్లో ఉంటుందండి, 20% మాత్రమే మనం వెయిట్స్ లిఫ్ట్ చేయడము, జిమ్కి వెళ్ళడము, ఫిజికల్ యాక్టివిటీ మీద ఉంటుంది. అవునండి. సో 80% మనం తినే ఫుడ్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఈ సోకాల్డ్ వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఈ ఫేక్ డాక్టర్స్, వాళ్ళు అసలు ఏ టెక్స్ట్ బుక్ చదివి చెప్తున్నారు, వాళ్ళు ఏమైనా ప్రాపర్ ర్యాంక్ అండ్ డేల్ చదువుతున్నారా లేకపోతే క్యాట్జంగ్ టెక్స్ట్ బుక్ చదువుతున్నారా? వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు గూగుల్లో ఏదో చదివి అదే చెప్తూ ఉంటారు. సో దట్స్ వాట్ ఐ ఫీల్. సో మన వంటిల్లే వైద్యశాల, మన కిచెన్లో ఉన్నటువంటి ఐటమ్స్తోనే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇవన్నీ చెప్తూ క్యాంపెయినింగ్లు చేసుకుంటూ టెస్టిమోనియల్స్ చూపిస్తూ ముందుకెళ్తున్న వాళ్ళు. మీరన్న ఒక మాట ఉంది, పర్సనలైజ్డ్గా ఉందా జనరలైజ్డ్గా ఉందా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 4కి ఒకే రకమైన, వాళ్ళందరికీ మెంతులు తినిపిస్తాము, లేకుంటే వాళ్ళందరికీ ఇంకోటి ఏదో తినిపిస్తాము, ఈ కషాయం అందరికీ తాగిస్తే అందరికీ సెట్ అయిపోతుంది. ఇలాంటి క్యాంపెయినింగ్లు అనేవి ఎక్కువ అవుతున్నాయి. మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియాని యూస్ చేసుకొని దానికి సెలబ్రిటీస్ కూడా క్యాంపెయినర్లుగా రావడం, దీన్ని కామన్ పబ్లిక్ ఎలా గమనించాలంటారు? వీళ్ళంతా చీటర్స్ అని నా దృష్టిలో ఒపీనియన్ అండి. ఎందుకంటే ఏముండదు, వాళ్ళు చదివేదొకటి చేసేదొకటి. అంటే జస్ట్ జనాలు అమాయకులు కాబట్టి వాళ్ళని ఏదో రకంగా మనీ సంపాదించాలని చెప్పేసి జనాల్ని చీట్ చేయడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఎవరో ఒక సెలబ్రిటీకి వాళ్ళకి మనీ ఇస్తే సెలబ్రిటీ వస్తాడు, అండ్ నిజంగా అది ఫాలో అవుతాడా లేదా దేవుడికి తెలుసు. అంతే కదా. సో అంతే కదా మేడం. సో జనాల్ని జస్ట్ వాళ్ళని జనాలు ఏంటంటే ఎవరికైతే నేమ్ ఫేమ్ ఆ సెలబ్రిటీ ఇది ఉంటుందో వాళ్ళు ఫాలో అవుతే, సో మనం కూడా అదే ఫాలో అవుతే మనకు తగ్గుతుందేమో అనుకుంటారు. సో జస్ట్ మనీ సంపాదించడానికి ఇదొక ఇది అనమాట, అంతే. నేము, ఫేము, మనీ ఇవన్నిటితో అమాయకులు అక్కడ ప్రాణాలతో కదా అది యాక్చువల్గా. అదే వీళ్ళు చేసే ఈ డైట్ల వల్ల లేకపోతే వీళ్ళు చెప్పే ఈ మెథడ్స్ వల్ల ఎవరికైనా ప్రాపర్గా హెల్త్ చెడిపోయి లేదా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి లేదా లివర్ డ్యామేజ్ అయిపోతే అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నెంబర్ 1. తర్వాత ఈ డైట్లు చెప్పే మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఆ డైట్లు ఫాలో అవ్వరు, వాళ్ళు మాత్రం ప్రాపర్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతారు. సో ఇప్పుడు వెరీ రీసెంట్గా వస్తున్నటువంటి ఒక కాంట్రవర్సీ కావచ్చు, అలిగేషన్స్ కావచ్చు, దీనికి సంబంధించి వస్తున్నటువంటి బోల్డ్ అని వీడియోస్, మేము బాధితులము అని చెప్తున్నారా, లేదు తనకి ఒక ఫేక్ డిగ్రీ అని చెప్తోంది వినీలా కొండపల్లికి సంబంధించి. ఈ కంప్లీట్ ప్రొఫైల్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకేమనిపిస్తుంది? టోటల్గా చీటింగ్ ద కామన్ పీపుల్ అక్కడ, అంతే కదండి. సో చదివింది ఒకటి, చెప్పేది ఒకటి, ప్రాపర్ ఎంబీబీఎస్ డిగ్రీ లేదు, లేదా ప్రాపర్ అసలు కొంతమంది చెప్తున్నారు అసలు ఆవిడ ప్రాపర్ డిగ్రీయే లేదన్నట్టు చెప్తున్నారు. సో అసలు ప్రాపర్ డిగ్రీ లేకుండా అంత కాన్ఫిడెంట్గా మైకుల ముందు మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారంటే అసలు అది ఓన్లీ ఇండియాలోనే పాసిబుల్. అదే వేరే కంట్రీస్లో అయితే వాళ్ళ మీద షూ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళేం ఫ్రీగా చేయట్లేదు, దే చార్జ్ రాయల్లీ. సో అల్టిమేట్గా నష్టపోయేది కామన్ పీపుల్.
సో మన దగ్గర ఇలాంటి మ్యాజిక్స్ చేస్తాము, మిరాకిల్స్ చేస్తాము, ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది, మేము ఛాలెంజ్ చేసి చూపిస్తాము, ఇలాంటి కాన్సెప్ట్స్తో మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. మిరాకిల్ మెడిసిన్స్ అంటారు, మ్యాజిక్ రెమెడియల్ యాక్టా, మ్యాజిక్ మిరాకిల్ యాక్టా, ఇలాంటిది ఏదో మన దగ్గర ఉంది కదా, అవన్నీ ఏమయ్యాయి? అసలు ఏం పని చేయట్లేదా? మ్యాజిక్ ఏంటండి? మ్యాజిక్ అంటే ఇది మంత్రం వేసినట్టుగా మీరు బరువు తగ్గిపోతారా? లేదు నేను చెప్పినటువంటి డైట్ ఫాలో అయిపోండి, ఇమ్మీడియట్గా మీరు వారం రోజుల్లోనే ఇన్ని కేజెస్ తగ్గిపోతారు, నెల రోజుల్లో ఇంత తగ్గిపోతారు, నేను ఛాలెంజ్ చేసి చూపిస్తున్నాను. బేసిక్గా ఏంటంటే అండి, ఈ డైట్ వాళ్ళు ఒక నెల 2 నెలలు చెప్పారనుకోండి మేడం, సో మనం అప్పుడు పాటిస్తే అప్పటి వరకు తగ్గుతాము, మళ్ళీ నార్మల్గా వస్తాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది అదొక లైఫ్ అంతా మనం ఫాలో అయ్యే విధంగా ఉండాలి. ఏదైనా మనం ఒకటి ఫాలో అవుతున్నాం అంటే మన లైఫ్ అంతా ఇదొకటి ఫాలో అయ్యే విధంగా ఉండాలి. అది డిసిప్లిన్ అలాగే ఆ డిసిప్లిన్తో మనం తినేటట్టు ఉండాలి. అంతేగాని ఈ నెల రోజులు ఇలా తినేసి తర్వాత అంతా మనకి ఇష్టం వచ్చినట్టు తింటే సో అది సస్టైన్ అవ్వదు. సో బేసిక్గా ఇక్కడ ఫండమెంటల్గా ఏంటి అంటే ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, ఫైబరు ఇవన్నీ ఒక హెల్తీ ఒక ప్రాపర్ మోతాదులో తినాలని చెప్తారు అంతే. సో ఏదైనా అతి ఇష్టం వచ్చినట్టు ప్రోటీన్ తీసుకున్నా చాలామంది పేషెంట్స్ వస్తున్నారు, సరే మేము జిమ్లో జాయిన్ అయ్యాము, ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటున్నాము అని చెప్తారు, వాళ్ళకేమో జాయింట్ పెయిన్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి. సో ఎక్కువ ప్రోటీన్స్ తీసుకున్నా కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుంటాయి. సో కార్బ్స్ బ్యాడ్ అనేసి ఒక ముద్ర అయిపోయింది, ఒక స్టాంప్ వేస్తారు, కార్బ్స్ తినడం మంచిది కాదు, ఎక్కువ ప్రోటీనే తీసుకోవాలని. సో కాంప్లెక్స్ కార్బ్స్ మంచివి, హెల్దీ ఫ్యాట్స్ తినడం చాలా ఎసెన్షియల్, అది కూడా మంచిదే. సో ఏంటంటే వాళ్ళు జనాల యొక్క వీక్నెస్ని, సో వెయిట్ ఎక్కువ ఉన్నారు, వెయిట్ తగ్గించాలి ఎట్లా ఒకట్లా, సో వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ అవ్వాలంటే ఈ నెల ఇది ఫాలో అవ్వండి, 2 నెలలు ఇది ఫాలో అయిపోండి, ఇన్ని కేజీలు తగ్గిస్తాం, ఇదేదో సమ్ చీరల బిజినెస్ టైప్లో వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రాత్రిపూట ఇది తాగండి, పడుకునే ముందు ఇది తాగితే మార్నింగ్ కల్లా మీ వెయిట్ ఇలా పడిపోతుంది, తగ్గిపోతారు, పొట్ట వెనక్కి గుంజుతుంది, డిటాక్స్ అయిపోతారు, ఇవన్నిటినీ చాలా పెద్ద పెద్ద క్యాంప్షన్స్లో కలర్ఫుల్గా క్యాంపెయినింగ్ అనేది జరిగినప్పుడు ఏం చెయ్యాలంటారు? అసలు యాక్చువల్గా అలాంటిది ఏదైనా జరుగుతుందా? ఇన్నేళ్ళు మీరు చదువుకొని వచ్చి ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్న తర్వాత ఇలా అవన్నీ మోసాలు, అసలు పచ్చి మోసాలు, జనాల్ని వాళ్ళ వాళ్ళ అమాయకత్వాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడం తప్ప ఏం లేదండి. సో అంటే ఇంకోటి, కొంచెం లావున్నంత మాత్రాన అదేమి తప్పు కాదు, అదేమి దానివల్ల వాడికి ఏదో అయిపోదు. సో వీళ్ళు అనవసరంగా వాడిని ఓవర్గా లేని బాంబులు గున్నవాడిని కూడా భయపెడుతున్నారు. ఇప్పుడు యాపిల్ ఏంటది యాపిల్ సిడార్ వెనిగర్ అనేది రోజు రాత్రిలో తాగండి, పొద్దున్న తాగానే ఇదొకటి తాగండి, పరగడుపుని తాగండి, ఖాళీ కడుపుతో ఇది తాగండి, ఇవన్నీ కూడా అందరికీ జనరలైజ్ చేయొచ్చా? ఎందుకంటే అక్కడ ఆల్కలైన్ అనేది ఉంటుంది, అందరికీ పడకపోవచ్చు, కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావచ్చు. ఇలా సజెస్ట్ చేయడం వల్ల నాలాంటిది ఎవరో చూస్తుంటారు, అవి వాడుకుందాము, పక్క వాళ్ళకి తగ్గిందంటే నాకు కూడా తగ్గొచ్చేమో అనుకున్నప్పుడు నా బాడీ కెమిస్ట్రీ డిఫరెంట్ ఉంటుంది కదా, దాన్ని నేను ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఎవరుంటారు నా ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఆ టైంలో? దట్స్ వాట్ మేడం. ఏంటంటే ఇలాగ క్రాష్ డైట్స్, ఫ్యాన్సీ పదాలు ఇలాంటివి ఎవరైనా చెప్తున్నారంటే అసలు నమ్మకూడదు. మనం ఏంటంటే అసలు ఒక 10 మందికి మీరు ఇచ్చిన డైట్ నిజంగా పనిచేసిందా లేదా కనుక్కోవాలి. నిజంగా 10 మందికి అసలు తగ్గిందా లేదా, వాళ్ళు కరెక్ట్గా వాడారా లేదా అనేది కనుక్కోవాలి. అంటే వాళ్ళు ఒకళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి మనం బ్లైండ్గా నమ్మకూడదు. సో ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ప్రతిదానికి లైక్ ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో అది మనం బేరీజ్ వేసుకోవాలి. సో క్వాక్స్ అంటారు కదా, క్వాక్స్ అంటే దాంట్లోకి నిర్వచనం ఏంటి యాక్చువల్గా మీ మెడికల్ టెర్మినాలజీలో? క్వాక్ అంటే బేసిక్ అంటే ప్రాపర్ MBBS డిగ్రీ లేకుండా లైక్ మేబీ ఫేక్ డాక్టర్స్ అన్నట్టు వాళ్ళు. సో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతే అండి, 100%. అసలు ఎవరైనా ఇలాంటివి పెడుతున్నారంటే ఫస్ట్ ఆ వీడియో చూడకుండా స్కిప్ చేసేయాలి. బివేర్ ఆఫ్ ఫేక్ డాక్టర్స్, ఫేక్ డాక్టరేట్స్ ఆల్సో. ఎస్ మేడం. అంటే ఇప్పుడు చదివేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. సో జస్ట్ వాళ్ళని ఎదవలని చేయడం అనమాట. ఎస్ అండి. సాయి చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.